నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ఆయన ప్రకటించడంతో అంతర్జాతీయ రాజకీయాల్లో భారీ చర్చకు తెరలేచింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక చర్యలో ఖమేనీ హతమైనట్లు ట్రంప్ వెల్లడిస్తూ తన అధికారిక సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ఈ సమాచారాన్ని పంచుకున్నారు. ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఖమేనీని అత్యంత కఠిన నాయకుడిగా పేర్కొంటూ చేసిన ఈ ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమయ్యాయి. ఈ ఘటనపై ఇరాన్ అధికారికంగా స్పందిస్తూ దేశవ్యాప్తంగా 40 రోజుల సంతాప దినాలను పాటించాలని పిలుపునిచ్చింది. ఖమేనీ మరణ వార్తతో ఇరాన్ సహా అనేక దేశాల్లో భావోద్వేగ వాతావరణం నెలకొనగా భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం కనిపించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాత బస్తీ ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలు నిర్వహిస్తూ నివాళులు అర్పించారు. షియా ముస్లిం సమాజానికి చెందిన పెద్ద సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఖమేనీ చిత్రాలతో శ్రద్ధాంజలి ఘటించారు. షాలిబండ, పురానీ హవేలీ, యాకూత్పుర, డబీర్పుర వంటి ప్రాంతాల్లో నిరసనలు కొనసాగగా మహిళలు, యువకులు, చిన్నపిల్లలు సైతం ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హంగా మారింది. రోడ్డు పక్కన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ ఆయన సేవలను స్మరించుకున్నారు. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్లోని రామన్ ప్రాంతంలో కూడా భారీ నిరసనలు చోటు చేసుకున్నాయి. షియా కమ్యూనిటీ నాయకుడు సయ్యద్ సమర్ కాజ్మీ మాట్లాడుతూ అమెరికా మరియు ఇజ్రాయెల్ మోసపూరితంగా ఇరాన్ నాయకుడిని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ప్రపంచ రాజకీయాల్లో బలమైన నాయకుడిని కోల్పోవడం ఇది మొదటిసారి కాదని, కానీ ఈ ఘటన అంతర్జాతీయ శాంతికి పెద్ద సవాలుగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు. నిరసనకారులు ఈ దాడి వెనుక ఇరాన్ వనరులపై ఆధిపత్యం సాధించే ప్రయత్నం ఉందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. మానవాళికి ముప్పు ఉందనే పేరుతో సైనిక చర్యలు చేపట్టడం అన్యాయమని విమర్శించారు. హైదరాబాద్ లో జరిగిన ర్యాలీల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాన రహదారుల వెంట భారీగా పోలీసులను మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ప్రజలు శాంతియుతంగా నిరసనలు నిర్వహించేలా అధికారులు సూచనలు జారీ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశాల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ విభాగాలు అప్రమత్తమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, మత, సామాజిక వర్గాల్లో ఈ ఘటనపై విభిన్న స్పందనలు వ్యక్తమవుతుండగా మధ్యప్రాచ్య భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఒక నాయకుడి మరణం కేవలం ఒక దేశానికే పరిమితం కాకుండా ప్రపంచ రాజకీయ సమీకరణాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ పరిణామం మరోసారి స్పష్టం చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఖమేనీ మరణం తర్వాత ప్రాంతీయ శాంతి, భద్రత, అంతర్జాతీయ సంబంధాల దిశలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నది ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న కీలక అంశంగా మారింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.